బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నేటి నుంచి ఈ నెల 27 వరకు మావోయిస్టు పార్టీ 19వ వార్షికోత్సవాలు జరగనున్నాయి. దీంతో పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఏటూరు, నాకారం, వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంపై పోలీసులు నిఘా పెట్టారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ గ్రామాల్లో తనిఖీలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నేటి నుంచి ఈ నెల 27 వరకు మావోయిస్టు పార్టీ 19వ వార్షికోత్సవాలు జరగనున్నాయి. దీంతో పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వెన్నెల ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోనూ కూడా పోలీసు బూట్లు చప్పులతో కూడా ఇవాళ గడగడలు వణుకుతున్నాయి. మొత్తానికైతే ప్రాణాలు అయితే అరచేతిలో పెట్టుకుని అయితే ఆ ఏజెన్సీ ప్రాంతంలోని కూడా ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్న నేపథ్యం అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. ఇటుపక్క ఆ మావోయిస్టులు వారోత్సవాలను జరుపుకోవాలని అంటే మొత్తానికైతే ఆ మావోయిస్టు సిపిఎంఎల్ పీపుల్స్ వార్ నుంచి కూడా ఆ మావోయిస్టులు పార్టీ విలీనం అయినప్పటి నుంచి ఇప్పటికీ 19వ వార్షికోత్సవం ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి కూడా జగన్ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జగన్ అయితే మాత్రం ఒక లేఖ విడుదల చేశారు. ఇవాటి నుంచి కూడా 19వ వార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇది మావోయిస్టు వారోత్సవాల దృష్ట్యా మాత్రం పోలీసులు అయితే అడుగడుగున్నా కూడా వాహనాలను తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎక్కడికి అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ పోలీసులు అయితే పహారా కాస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఏజెన్సీలోనే ములుగు, భూపాలపల్లి, ఈ మహబూబాబాద్ దట్టమైన అడవి ప్రాంతాలను కూడా పోలీసులు అయితే కుమ్మింగ్ జరుపుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇటుపక్క ఆ ఏటూరు, నాగారం దగ్గర ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉంటుంది కాబట్టి అక్కడికి ఆ గోదావరి పరివాహక ప్రాంతమైన పైన కూడా ఒక పోలీసులు అయితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూడా తెలంగాణ ప్రజలైతే అటు వెళ్లే కూలీ పనులకైతే వెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. ఆ వేడికిలను మాత్రము ఆ మొత్తానికైతే అక్కడ శూన్యంగా పరిశీలిస్తున్నారు. ఆ అనుమానితులను మాత్రము పోలీసులు అయితే వాటి మొత్తం డాటా సేకరించే పరిస్థితిలో ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పటికైతే మనం విజువల్స్ లో చూస్తున్నాం. పోలీసులు అయితే ప్రతి వాహనాలు అయితే శూన్యంగా తీసుకుపోయే అంటే ఎవరైతే ప్రయాణికులు అయితే తీసుకుపోయే బ్యాగులను మాత్రం శూన్యంగా పరిశీలించి వాళ్ళకు సంబంధించిన ఐడెంటిటీ కార్డులను కూడా తనిఖీ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఆ ఛత్తీస్గఢ్ లో బాగా గ్రహాండ్స్ పోలీసులు అయితే ఇప్పటికే అడవి అంతా జల్లెల పడుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పోలీసులు అయితే అటువైపు ఏజెన్సీ అంతా జల్లెల పడుతున్న అంటే ఇక ఆ ఏజెన్సీకి వెళ్లే ఏజెన్సీలోని గ్రామాలైతే ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే వాళ్ళ వెళ్లే వాహనాలను మాత్రము ఎక్కడికక్కడే శూన్యంగా కూడా పరిశీలించి కూడా పంపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ఆ గోదావరి పరివాహక ప్రాంతానికి అక్కడ ఛత్తీస్గఢ్ కు వెళ్లే బార్డర్ లో కూడా పోలీసులు ప్రత్యేకంగా గ్రహాండ్స్ పోలీసు ఉన్నత అధికారులు అయితే మాత్రం దానికి గాఢ అంటే నిఘా పెట్టిన పరిస్థితి కనపడతా ఉన్నాయి. మొత్తానికైతే సివిల్ డ్రెస్ లో కొంతమంది పోలీసులు అయితే ఆ ములుగు ఏరియాలో ఏరియాలో కూడా తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు భూపాలపల్లి, ఏటూరు, నాగారం, ములుగు జిల్లా ప్రాంతంలో అయితే కట్టుదిట్టమైన భద్రత పోలీసులు అయితే ఏర్పరిచారు. మొత్తానికైతే ఇక్కడ వాహనాలు పరివాహక ప్రాంతానికి అయితే వెళ్తున్న వాహనాలు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటుపక్క మావోయిస్టులు వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ సంఘాలు అయితే మాత్రము అక్కడ ఆ మావోయిస్టుల ద్వారానే మాకు అభివృద్ధి జరగట్లేదని చెప్పి కూడా కరపత్ర ఆదివాసీ సంఘాలంటే మొత్తం కరపత్రాలు అయితే విడుదల చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటుపక్క పోలీసులు ఇటుపక్క మావోయిస్టులు చెరలో కూడా గ్రామస్తులు అయితే బిక్కుబిక్కుము అంటున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే వెళ్ళడానికి కూడా ఒక భయానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. వెనెల రైట్ స్వామి, థ్యాంక్ యూ.